తన ప్రజల్ని సంతృప్తి పరచలేకపోతున్నటువంటి పాకిస్తాను ఏదో ఒక భావోద్వేగ అంశాలతో ప్రజల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తుంది. భారత్ మీద ద్వేషంతో దూషణలు చేస్తూ ఇరాన్లో ఖొమైనీ అంత్యక్రియలకి పాకిస్తాన్ సైనిక్ చీఫ్ ఆసిఫ్ మునీర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ వెళ్ళారు. భారతదేశం ఒక రాష్ట్ర గవర్నర్ ముస్లిం అయిన ఆయన్ని పంపించింది. అట్లాగే మరొక డెలిగేషన్ని పంపించింది. మొత్తం 3 డెలిగేషన్స్ ప్రభుత్వం తరపున పంపించినటువంటి డెలిగేషన్స్. ఒక దాంట్లో మతాల పెద్దలందరూ కలిసి వెళ్ళటం, మిగతా వాటిలో అధికారిక లాంఛనాలతో వెళ్ళటం. ఇది జరిగింది. పాకిస్తాన్ మేమేమో ఇంత పెద్దోళ్ళం వెళ్ళాం, భారతదేశం మాత్రం ఇది అంటే ఇక అమెరికా అధ్యక్షుడు రాలేదు, లేకపోతే కనుక ఎక్కడో ఎందుకు ముస్లిం దేశాల వాళ్ళు ఎవరు వచ్చారు? చైనా కానీ, రష్యా కానీ, సౌదీ కానీ, దుబాయ్ కానీ, ఖతార్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్లు, ఆర్మీ చీఫ్లు రాలేదు. కేవలం వాళ్ళ ప్రతినిధి బృందాలు వచ్చినాయి. పాకిస్తాన్ ఓడి ప్రధానమంత్రి స్థాయి, వాళ్ళ సైనిక చీఫ్ స్థాయి మన ప్రతినిధి బృందంతో సమానం కాబట్టి వాళ్ళని పంపించాం. వాళ్ళ స్థాయికి అది. నీ స్థాయి తక్కువని మేం చేసి చూపించామని మనం ఏం చెప్పట్లేదు. కాకపోతే పాకిస్తాన్ ఏడవాల్సిన పని లేదన్నటువంటి విషయం గ్రహించాల్సి ఉంది.